ఇప్పటి ప్రపంచంలో మనిషి ఆరోగ్యాన్ని కాపాడేది సైక్లింగ్ ఒక్కటే అని తేలింది. ఈ పరిశోధనలో వారానికి కేవలం 2.5 గంటల పాటు క్రమం తప్పకుండా సైకిల్ తొక్కే వాళ్ళలో వైకల్యం, మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 74 సంవత్సరాల సగటు వయసుండి పాల్గొనే వారిని వారి సైకిల్ వాడకం ఆధారంగా వివిధ బృందాలుగా విభజించారు. వృద్ధాప్యంలో కూడా సైకిల్ అలవాటును కొనసాగించిన వారు ఎక్కువ వరకు చురుకుగా ఉండటమే కాకుండా బలమైన కండరాలను కలిగి ఉన్నారు. దీర్ఘకాలిక సంరక్షణ సౌకర్యాలపై ఆధారపడే అవకాశం చాలా తక్కువ. సైకిల్ తొక్కడం వల్ల శరీర భాగాలను చురుకుగా ఉంచుతుంది. కాళ్లలోని కండరాలు బలాన్ని నిలుపుతుంది. ఇది బలహీనతను నివారించడానికి చాలా కీలకమని డాక్టర్ సునోడా పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు సైకిల్ తొక్కడం మానసిక, భావోద్వేగ ఉల్లాసాన్ని కూడా ఇస్తుందని ఆయన అన్నారు. ఇది కేవలం పెడలింగ్ గురించి కాదు, ఇది అవగాహన, సమతుల్యత, పరిసరాలతో సంరక్షణ చెందడం. ఈ అధ్యయనం కేవలం వ్యాయామం గురించి మాత్రమే కాదు, ముఖ్యంగా డ్రైవింగ్ చేయలేని వృద్ధులకు సైకిల్ తొక్కడం స్వేచ్ఛను, ఉద్దేశాన్ని తిరిగి అందిస్తుంది. ఇది పార్కులకు, పొరుగు ప్రాంతాలకు స్నేహితులను కలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఒంటరితనం, సామాజిక ఒంటరితనానికి ఇది ఒక కీలకమైన విరుగుడు. సమాజాలు వృద్ధాప్య జనాభాతో పెరుగుతున్న ప్రస్తుత సమయంలో జనాలందరూ ఆరోగ్య సంరక్షణ ఖర్చులతో సతమతమవుతున్న తరుణంలో జపాన్ అధ్యయనం ఒక సున్నితమైన సూచన. ఆరోగ్యవంతమైన వృద్ధాప్య రహస్యం ఖరీదైన చికిత్సలో లేదు, బదులుగా చిన్ననాటి అలవాట్లను మళ్లీ అలవర్చుకోవడం, సైకిల్ రైడింగ్ ఆనందాన్ని ఆస్వాదించడంలో ఉంది. ఆరోగ్యం క్లినిక్లలో మాత్రమే కాకుండా ఫుట్పాత్లపై, పార్కులలో, 2 చక్రాలపై చిన్ననాటి జ్ఞాపకాలతో రూపొందుతుంది అని జపాన్ పరిశోధన తెలిసింది.